నేను GVSatyanarayana. ఈరోజు మళ్ళీ మార్చి రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ చేసారో వాటిల్లో ఇంకొక 2 కంపెనీలు. ఇవన్నీ మీకు అవేర్నెస్ పర్పసే, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరలా మీరు చెక్ చేసుకోవాలి, మీరు చూసుకోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉంది. కంపెనీలు బాగున్నా కానీ, రిజల్ట్స్ మంచిగా ఉన్నా కానీ మూవ్మెంట్ రావట్లేదు. మంచి కంపెనీ కదా అని మనం కొనుక్కుంటే టైం పడుతుండొచ్చు పెరగడానికి. కాబట్టి అవన్నీ మీరే గమనించుకోవాలి, అవి చూసుకోవాలి. అది సూచన. ఓకే, రైట్. ఇప్పుడు మనము HG ఇన్ఫ్రా ఒక కంపెనీ ఉంది. ఇది NSE BSE లిస్టింగ్ ఉంది. 830 ఇయర్లీ హై, 357.55 ఇయర్లీలో. వాల్యూమ్ 3,74,000 వాల్యూమ్ కూడా బాగా జరుగుతుంది. తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ చిన్నదే, 3,559 కోట్లు. ఇక ఇక్కడ PE రేషియో వచ్చి 9.19, సెక్టార్ PE 35.92. ఇది చాలా పాజిటివ్లో ఉన్నట్టు. 9,436 అంటే రూపాయి వస్తువు పావలాకే దొరుకుతుందని ఒక ఐడియా కోసం. తర్వాత ప్రైస్ బై బుక్ వాల్యూ 3.36 రెట్లు ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. బీటా వచ్చి 1.45లో ఉంది. అంటే కొంచెం స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది అని అర్థం. తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వస్తే హైయెస్ట్ ఉందన్నమాట, 74.53. అంటే 75 మ్యాక్సిమం ఉండాలి, 74.53 అంటే మ్యాక్సిమంలో ఉంది అన్నట్టు. ప్లెడ్జ్ లేనే లేదు, ఇది ఒక గుడ్ న్యూస్. అంటే PE రేషియో తక్కువ ఉంది, ప్లెడ్జ్ లేదు. రెండోది ఈ ఎవరు ఏంటిది ఇది అనేది చూద్దాం. ఈ హరేంద్ర సింగ్ ఫ్యామిలీ ట్రస్ట్ వాళ్ళు అనమాట ప్రమోటర్. విజేంద్ర సింగ్ ఫ్యామిలీ ట్రస్ట్ వాళ్ళు, హరేంద్ర సింగ్, విజేంద్ర సింగ్ అంతా వాళ్ళే సింగులు. గిరీష్ పాల్ సింగ్ ఫ్యామిలీ ట్రస్ట్ అని వాళ్ళు, ఇది సింపుల్గా ప్రమోటర్ స్టేకు. ఇక చూద్దాం FIIలో ఎంత ఉంది. FIIలో వచ్చి ఓన్లీ 0.74. అంటే నీ మార్కెట్తో పని లేదు, FIIలతో పని లేదు. వాళ్ళు కొన్నారు, అమ్మిన సంబంధం లేదు. ఈ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంటూనే ఉంటుంది. DIL మాత్రం 14.07 ఉన్నది. పబ్లిక్ వచ్చి 10.66గా చూపిస్తుంది. ఇక తర్వాత మనము ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. HG ఇన్ఫ్రా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్కి వెళ్తే 237 కోట్లు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 380 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే 237కి ఒక 50% వేసుకుంటే 120, అంటే 357 అనమాట. 380 వచ్చింది, అంటే 55 అట్లా, అంటే 50% కంటే ఎబవ్ వచ్చింది అని అర్థం. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 65 కోట్లు షేర్ క్యాపిటల్గా ఉంది. 1371 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. బారోయింగ్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి, 1184 కోట్లు బారోయింగ్స్ చూపిస్తున్నాయి. కాకపోతే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కాబట్టి కొంచెం బారోయింగ్స్ ఉంటాయి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎక్కువ శాతం తెచ్చుకుంటాయి. దాంట్లో ఇది కూడా ఉంటుంది, లాంగ్ టర్మ్ అవి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి నేను చూపించట్లేదు, లేదు ఇక్కడ. తర్వాత పీర్స్ వచ్చి అంటే సేమ్ సెక్టార్, మ్యాక్రోటెక్ డెవలపర్స్ అని, నేషనల్ స్టాండర్డ్, రైల్ వికాస్, KNR, ఇవి పీర్ సెక్టార్. ఇక చార్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ ఫండమెంటల్గా ఓకే ఉంది, అంటే ప్రాఫిట్ కానీ PE రేషియోలు అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ టెక్నికల్గా వీక్ ఉంది. ఈ టెక్నికల్గా ఏదైతే వీక్ ఉందో 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఎప్పుడైతే అది రివర్స్ అయ్యి 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటింది అనుకోండి, అప్పుడు ఎంటర్ అవ్వాలి మనము సింపుల్గా. ఇక తర్వాత ఈ వెబ్సైట్కి వెళ్తే ఇది ఏం పని చేస్తుందో చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే రోడ్లు వేస్తుంది సింపుల్గా. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు రోడ్లు అనమాట. ఇవి ఏమేమి రోడ్లు ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తే మీకు వాళ్ళకి అవార్డులు అనుకోండి, ఏవైతే ఢిల్లీ, వదోదర, కుందాల్, జాడోల్. తర్వాత కంపెనీ ఏదైతే ఉందో, ఎప్పుడైనా కానీ మనం ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. వాళ్ళు 2003లో స్టార్ట్ చేశారు HG ఇన్ఫ్రా. అంతకుముందు దాని పేరు HG ఇన్ఫ్రా కంపెనీ. ఈ హోడాల్ సింగ్ అనమాట, అతను 40 years ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో, కన్స్ట్రక్షన్ సెక్టార్లో. ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. వీళ్ళు హైవేస్ వేస్తారు, రోడ్లు వేస్తారు, బ్రిడ్జీలు వేస్తామని చెప్తున్నారు. ఇది వీళ్ళకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాయా అంటే, వీళ్ళకి మొత్తం అంటే ఇండియాలో చాలా వరకు ఉన్నారు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అరుణాచల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, ఇది వీళ్ళు అనమాట. ఇక మనము ఇది ఇంకొక కంపెనీకి వెళ్దాం. ఇంకో కంపెనీ ఏంటంటే కంకోర్. ఇంకో కంపెనీ ఏం పేరు? కంకోర్ కంటైనర్ కార్పొరేషన్. ఇదేంటో చూద్దాం మనం. కంకోర్ కంటైనర్ కార్పొరేషన్ అంటారు దాన్ని.
ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎన్నో చూద్దాం. ఇది ఇయర్లీ హై వచ్చి 754.40, ఇయర్లీలో వచ్చి 554 రూపాయలు. ఇది ఎన్ఎస్సిలో ఉంది, బిఎస్సిలో ఉంది, ఫ్యూచర్స్లో ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నది F&Oలో. ఇది వాల్యూమ్ బాగా జరుగుతుంది, 22,36,000. ఇది ఎప్పటికప్పుడు మూమెంట్ ఉంటూనే ఉంటుంది పైకి కిందికి. ఇక తర్వాత 35,756 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. టీటీపీ రేషియో వచ్చి 33.88, సెక్టార్ పి వచ్చి 35.41. అది కొంచెం అటు ఇటుగానే, పెద్ద 1-2 పాయింట్లే అనమాట. ఫేస్ వాల్యూ వచ్చి 5 రూపాయలు. బుక్ వాల్యూ వచ్చి 178.18, ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 3.3 రెట్లుగా ఉన్నది. బీటా వచ్చి 0.78. ఇది సింపుల్గా. ఇక తర్వాత షేర్ హోల్డింగ్కి వెళ్ళినట్టయితే 54.8 ప్రమోటర్ స్టేకు. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, ప్లెడ్జ్ లేదు, ప్లెడ్జ్ ఉండదు. తర్వాత జనరల్గా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 54.80. ఇది ఎవరిది? కంకోర్ అనేది కంటైనర్ కార్పొరేషన్. ఎవరి పేరు మీద ఉన్నాయి షేర్లు? ఎవరు ప్రమోటరు? అంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరి పేరు మీద ఉంటాయి షేర్లు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన పేరుతో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అంటే రైల్వేస్కి సంబంధించింది అని అర్థం. తర్వాత ఎఫ్ఐఐలు 23.54 ఉన్నారు. డిఐలు వచ్చి 17.01గా ఉన్నారు. పబ్లిక్ వచ్చి 4.64. పబ్లిక్ దగ్గర చాలా తక్కువగా ఉంది. ఇక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళినట్టయితే మనం చూసినట్టయితే పోయిన సంవత్సరం 505 కోట్ల లాభం వస్తే ఈ సంవత్సరం 1,155 కోట్లుగా రావడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. రిజల్ట్స్ వచ్చేసినాయి, అయిపోయింది, ఇంకేం లేదు. ఇక అంటే 1 year వరకు ఇక మనకి ఓకే అన్నట్టు. షేర్ క్యాపిటల్ వచ్చి 305 కోట్లు, 10,451 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 735 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. బారోయింగ్స్ అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైతే బారోయింగ్స్ ఉంటే అవి పెద్ద నెగ్లిజిబుల్. ఎందుకంటే 10,000 కోట్లలో 735 కోట్లు అంటే రిజర్వ్లు షేర్ క్యాపిటల్ కలిపితే 10,756. 10,756కి 735 పోయినా ఇంకా 10,000 ప్లస్ ఉంటుంది వీళ్ళ దగ్గర రిజర్వ్లు, అందుకని ఏం కాదు అనమాట. నెక్స్ట్ క్యాష్ ఫ్లో అది మైనస్లో చూపిస్తుంది మొన్న మార్చి 2022. తర్వాత పీర్స్ వచ్చి ఇవి లాజిస్టిక్స్, అంటే కంటైనర్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనమాట. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, లాజిస్టిక్స్, గేట్వే డిస్ట్రిబ్యాక్స్, మహీంద్ర, ఇవి అనమాట. తర్వాత చార్ట్కి వచ్చేటప్పటికి ఇది డౌన్లోనే ఉంది. 50 days 200 days మూవింగ్ యావరేజ్ల కింద ఉంది. మనం పని ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు రికమెండ్ చేయడం కాదు, ఇక్కడ ఓన్లీ యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నాయి, ఈ కంపెనీని మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పడమే. ఈ అబ్జర్వ్ చేసేటప్పుడు మీరేం చేయాలి? ఈ 50 days 200 days మూవింగ్ యావరేజ్ ఇప్పుడు కిందకు చూపిస్తుంది గ్రాఫ్. ఎప్పుడైతే వి షేప్లో గ్రాఫ్ తిరగాలి, ఆ 50 days 200 days మూవింగ్ యావరేజ్ దాటాలి, అప్పుడు మీరు బయలోకి వెళ్తే మంచి పైసలు వస్తాయి. అంతే తప్ప చెప్పినరు కొన్నరు తగ్గిందని అనకూడదు, ఓకేనా? తర్వాత ఇది ఏం పని చేస్తుందో ఏం చూస్తుందో చూద్దాం. ఇది కంటైనర్ కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇది ఏదైతే ఉందో కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కంకోర్ అంటే ఇదే మన షిప్పులకి వాటికి కంటైనర్, దాని పేరులోనే ఉంది కంటైనర్. ఇది సింపుల్గా మన ఇండియన్ రైల్వేస్కి బాగా అనమాట. దీని యొక్క ఎప్పటి నుంచి ఉంది, ఏముంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. కంపెనీ యొక్క దీనికి అంటే దానికి సంబంధించిన అవి సర్వీసెస్ ఏమేం చేస్తుంది, హబ్ సర్వీసెస్, ఎయిర్ కార్గో మూమెంట్స్, వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ సర్వీసెస్, ఇంక ఇవన్నీ అనమాట. మామూలుగా కావు, అది మొత్తం ఇది అంటే ట్రాన్స్పోర్ట్లో మామూలుగా ఉండకుండా అన్ని సర్వీసెస్, డొమెస్టిక్, బిజినెస్, వాల్యూమ్, ఇవన్నీ కూడా టెర్మినల్ నెట్వర్క్. తర్వాత ఇది సింపుల్గా కంకోర్ యొక్క విశ్లేషణ. ఇవన్నీ మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ పర్పస్. ఇది సింపుల్గా నేను మరలా ఇంకొక వీడియోలో ఇంకో 2 కంపెనీలు మార్చిలో చాలా కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి, వాటిల్లో నేను మళ్ళీ కొన్ని ఫిల్టర్ చేసి కొన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి సేఫ్ ఉండేటటువంటి మీకు నేను చెప్పడం జరుగుతుంది. అయితే నేను చెప్పిన టైంలో ప్రైస్ వేరు, గ్రాఫ్ను ఫాలో అవుతూ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందని చెప్తున్నా తప్ప ఎంటర్ ఎగ్జిట్ మాత్రం మళ్ళీ మీరు చూసుకొని ఎంటర్ అవ్వాల్సింది. ఎందుకంటే మార్కెట్ వాలిటాలిటీ ఉంది, సైడ్ వేస్లో ఉంటుంది, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. కాబట్టి ఎంటర్ మాత్రం మీరు చూసుకొని, ఎంటర్ ఎగ్జిట్ మీరే చూసుకొని చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.